జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. అదేమిటంటే, దేవుని ప్రవక్త అంటే ఎవరు అనేక సందేశాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, నాలో రేకెత్తించిన ఈ యొక్క సందేశాన్ని నీ పిల్లలకు బోధించుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట సూటిగా స్పష్టంగా చెప్పుచుండగా నీ పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుని ప్రవక్త అంటే ఎవరు అనేక సందేశాన్ని మనం ఈ రోజున చర్చించుకుంటున్నాం. దేవుని ప్రవక్త అంటే ఎవరు అని అంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు అనేక విషయాన్ని మనకు క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయం 17వ వచనము ఆమోసు గ్రంథము తెలియజేస్తా ఉన్నది. అంటే దేవుడు ప్రవక్తలను ఏర్పరచుకుంటాడు. వారి ద్వారా అనేకమైన విషయాలను, దేవుని యొక్క హృదయంలో ఉన్న విషయాలను ప్రజలకు కానీ, రాజులకు కానీ, ప్రధానులకు కానీ, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కానీ, అది మేలైనను కీడైనను దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క జ్ఞానాన్ని, జరగబోయే విపత్తు కానీ, జరగబోయే మంచి కానీ, మేలుకరమైంది కానీ, లేకుంటే నష్టం చేసేది కానీ, ఏదైనా సమాచారము దేవుడు చేయాలనుకున్న ప్రతి పని, తన హృదయంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన ప్రవక్తల ద్వారా దేవుడు సమాచారాన్ని పంపిస్తున్నాడు. సమాచారాన్ని ఎవరి ద్వారానైతే పంపిస్తున్నాడో ఆ వ్యక్తి ప్రవక్త. దేవుని యొక్క హృదయంలోని మాటలను ఒక ప్రవక్త ద్వారా ప్రజలకు, అధికారులకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి కానీ, లేకుంటే ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఒక సంస్థను కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక జనాంగాన్ని కానీ సృష్టించాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా, మేలు చేయాలనుకున్నా, కీడు చేయాలనుకున్నా, ఆ యొక్క మాటలను, ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క ఉగ్రతను గురించి ఎవరికైతే చెప్పి ప్రజల యొద్దకు పంపిస్తాడో ఆ వ్యక్తి ప్రవక్త. దేవుని యొక్క హృదయంలోని మాటలను తెలియజేసేవాడే, దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క మాటలను తెలియజేసేవాడే ప్రవక్త, దేవుని ప్రవక్త. దేవుడు తెలియజేయాల్సిన ప్రతి మాటను తన ప్రవక్తలకు చెప్పి ప్రజలలోనికి పంపిస్తారు. ఆ తెలియజేసిన వ్యక్తులే ప్రవక్తలు. దేవుడు సంకల్పించిన మాటలను తెలియజేసేవారే ప్రవక్త, లేక ప్రవక్తలు, లేక దీర్ఘదర్శులు, లేకుంటే దేవుని యొక్క దూతలు అని కూడా అనవచ్చు. ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట ప్రవక్తలకు తెలియజేయకుండా.
దేవుడు ఏదైతే నిత్య నాశనం చేయాలన్నా, మేలు చేయాలన్నా, ఆశీర్వాదం ఇవ్వాలన్నా, గొప్ప కార్యాలు చేయాలన్నా, ఒక దేశము నాశనం కావాలన్నా, ఏ సందర్భం అయితే దేవుడు చేయాలనుకున్నాడో ఆ విషయాన్ని తన ప్రవక్తలకు ముందుగా తెలియజేస్తాడు అనేక విషయాన్ని మనకు ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు క్లుప్తంగా తన ఆత్మ ద్వారా రాయించి ఉంచాడు. ఇంకొక మాట అదే 17వ వచనంలో, సింహము గర్జించెను భయపడని వాడేవాడు, సింహము గర్జించెను భయపడని వాడేవాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు ప్రవచింపకుండు వాడేవాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు ప్రవచింపకుండు వాడేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో, అడవిలో సింహము మృగరాజు. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో, ఎన్ని రకాలుగా పక్షులు ఉన్నాయో, జీవజాతులు ఎన్నైతే ఉన్నాయో భూమి మీద, సింహము గర్జిస్తే భయపడనిది అంటూ ప్రపంచంలో ఏది లేదు. సింహము గాండ్రిస్తే దాని యొక్క శబ్దము 4 కిలోమీటర్లు ప్లస్ అంతకంటే పైన కూడా వినపడుద్ది. ఆ శబ్దాన్ని విని భయపడని వాడు ఎవడైనా ఉంటాడా అంటే, భూమి మీద అనే యొక్క మానవుని లోపల ప్రాణం ఉన్న ఏ వ్యక్తి కూడా, ఏ జంతువు కూడా భయపడకుండానైతే ఉండడు కూడా. అంత భయంకరంగా ఆ శబ్దం ఉంటుంది. ఖచ్చితంగా సింహము గాండ్రిస్తే, సింహము అరిస్తే, సింహం యొక్క శబ్దం, ఆ డిజిబుల్ సౌండ్స్ను విని భయపడని వాడు అంటూ ప్రపంచంలో ఎవడుండడు. అలాగే యెహోవా నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో, యెహోవా నుంచి వచ్చే ఉపదేశం ఏదైతే ఉందో, యెహోవా నుండి వచ్చే, ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆజ్ఞ ఏదైతే ఉందో, దేవుని నుండి వచ్చే మాటలు ఏమైతే ఉన్నాయో, ఆ మాటలు ప్రవక్త ఖచ్చితంగా ప్రవచిస్తాడు. లేకుంటే దేవుని యొక్క ప్రవక్త దేవుని మాటలు ప్రవచించకుండా ఉంటే, సింహము ఏ విధంగానైతే ఆ యొక్క ఎదుటి వ్యక్తి మీద పంజా విసిరి ఏ విధంగానైతే వ్యక్తి మీద దాడి చేసి దాన్ని చంపేస్తుందో, ఆ వ్యక్తిని, ముందున్న వ్యక్తిని, ఆ జంతువు కానీ మనిషిని కానీ, దేవుని నుండి వచ్చే మాటలు దేవుడు ఎవరికైతే తెలియజేయాలనుకున్నాడో వారికి తెలియజేయకుండా తన హృదయంలోనే ఆ మాటలు ఉంచుకున్నట్టయితే ఉంటే, ఆ ప్రవక్తకు శ్రమ. ఆ ప్రవక్తను ఇక దేవుడు శిక్షిస్తాడు, కనుమరుగు చేస్తాడు, నాశనం చేస్తాడు, ఇంకా ఎప్పుడు కూడా జ్ఞాపకంలోనికి లేకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో యోనా గురించి మీకు తెలిసే కదా. యోనా అనే ఒక వ్యక్తి ఆ నినెవె పట్టణాలను నాశనం చేస్తానని దేవుడు ఆ యొక్క ప్రవక్తను ఆ ప్రదేశానికి వెళ్ళమని అంటే, దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించి, తిరస్కరించి, పెడచెవిన పెట్టి, ఆ యొక్క ప్రాంతము నినెవె పట్టణం ఏదైతే ఉందో 500 కిలోమీటర్లు అతను నివసించే ప్రాంతానికి, దేవుని యొక్క మాటను కాదని నినెవె పట్టణానికి వెళ్లకుండా తార్షీషు పట్టణము 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తార్షీషు పట్టణానికి ఆయన టికెట్ కొనుక్కొని ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి కోపం వచ్చింది. దేవుని మాట ఏ విధంగా తెలియజేశాడో ప్రవక్త ఆ విషయాన్ని ఏ ప్రజలకైతే తెలియజేయాలనుకున్నాడో ఆ ప్రజలకు తెలియజేయాలి వాస్తవంగా. కానీ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం పెట్టి, పెడచెవిన పెట్టి, అతడు వెళ్ళాలని దేవుడు ఆదేశించిన ప్రాంతానికి వెళ్లకుండా మరి ఒక ప్రాంతానికి బయలుదేరాడు. అప్పుడు దేవుడు అతను వెళ్ళే ఆ పడవను నీళ్ల మీద ముంచేయడానికి ప్రయత్నం చేశాడు. మహాబలమైన గాలి 4 దిక్కుల కొట్టగా ఆ యొక్క పడవ మునగడానికి సిద్ధమవుతా ఉన్నది. ఓడలో ఉన్న 100 మంది 1000 మంది భయాభ్రాంతులై ఇది ఎవరి వలన వచ్చిందా అని ఆ చిట్టీలు వేసి చూసినప్పుడు
యోనా అనే ఒక వ్యక్తి పేరు మీద రావడం ద్వారా యోనాను, దేవుని యొక్క ప్రవక్త అయిన యోనా నిద్రిస్తున్నాడు. కింద ఆ యొక్క పడవ కింది భాగాన వెళ్ళి ఆయనను బలవంతంగా కోప్పడి ఆయనను లేపి, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను దేవుని ప్రవక్తను, నన్ను దేవుడు ఆ యొక్క నినేవా పట్టణానికి వెళ్ళమంటే నేను తార్షీషు పట్టణానికి వెళ్తున్నాను. ఈ జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ అలజడి ఏదైతే ఉందో, ఈ ఉపద్రవం ఏమైతే ఉందో, దేవుని యొక్క మాటను తిరస్కరించి నేను వేరే మార్గాన వెళ్ళడం ద్వారా ఈ అపాయం జరగడానికి కారణమైంది. ఈ సంఘటన జరగడానికి కారణం నేనే. నన్ను ఈ యొక్క సముద్రం లోపల తాళ్ళు కట్టి నన్ను నెట్టేయండి. అప్పుడు దేవుడు ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాడు అని ప్రవక్త ప్రజలతో తెలియజేసినప్పుడు, ఆ ప్రయాణికులకు తెలియజేసినప్పుడు, ఆ యొక్క ప్రయాణికులు వచ్చి అతన్ని ఆ నీళ్ళల్లో త్రోసివేయడం ద్వారా, నెట్టివేయడం ద్వారా, లేపి అతని నీళ్ళల్లో పడవేయడం ద్వారా, సముద్రములో పడవేయడం ద్వారా, దేవుడు సముద్రములో ఉన్న ఒక తిమింగలానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఏ జంతువునైనా, ఏ పక్షినైనా, ఏ మనిషినైనా, ఏ పదార్థాన్నైనా ఉపయోగించుకోగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆ తిమింగలానికి ఆర్డర్ ఇచ్చాడు, యోనాను మింగేయమని. ఒక చోటుకి తీసుకొచ్చి కక్కేయమని ఆర్డర్ ఇస్తే, అది తీసుకొని వచ్చి నినేవే పట్టణం బోర్డు దగ్గర అతన్ని కక్కివేసింది. ఆ కక్కివేసిన తర్వాత ఆ ప్రాంతానికి దేవుడు ఖచ్చితంగా ఆయన మీద ఉంచిన బాధ్యత ఆయన నెరవేర్చాలి కనుక అతన్ని ఆ యొక్క నినేవే పట్టణానికి కాదనుకొని వెళ్ళిపోతున్న ఆ యొక్క యోనాను తిరిగి ఆ యొక్క నినేవే పట్టణానికి సమాచారాన్ని పంపించమని వెళ్ళి ఆ సమాచారానికి రాజుకు, ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరూ కూడా బాధపడి, వారందరూ పాపక్షమాపణ నిమిత్తము వారు ఉపవాసముండి, వారు దేవునికి ఎదుట తగ్గించుకొని, గోనె పట్టలు కట్టుకొని, బూడిద పూసుకొని, వారందరూ కూడా దేవునికి నమస్కారం చేసి, ప్రార్థన చేసి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చేత రాబోయే ఉపద్రవాన్ని, అగ్నికందకాల చేత కాల్చబడే ఆ యొక్క నినేవే పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రవక్త ద్వారా కొన్ని విషయాలను దేవుడు తెలియజేస్తాడు. ఎవరికైతే తెలియజేయమని చెప్పాడో ప్రవక్త, వారికి తెలియజేయాలి. తెలియజేయని యెడల ఆ ప్రవక్త ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సింహం గర్జించినప్పుడు ఏ విధంగానైతే భయపడతాడో, దేవుని యొక్క ఆజ్ఞకు కూడా లోబడి భయపడి, ఎవరికైతే సమాచారాన్ని తెలియజేయాలని దేవుడు అనుకున్నాడో, నిశ్చయించుకున్నాడో, ఆ మాటను తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి కానీ, రాజులకు కానీ, నాయకునికి కానీ, అధిపతికి కానీ, ప్రజలకు కానీ, ఎవరికైనా కూడా, అది ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ప్రవక్త దేవుడిచ్చిన సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఒక దూత వల్ల తెలియజేయాల్సిన బాధ్యత అతని మీద ఉన్నది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 7వ అధ్యాయం 5వ వచనంలో 40 దినాలు వర్షం దేవుడు భూమి మీద కుమ్మరిస్తే భూమి మొత్తం నీళ్లతో నిండిపోయి, ఈ యొక్క ఇండియాలో ఉన్న ఈ ఎవరెస్ట్ శిఖరం, హిమాలయాలు, భారతదేశంలో ఉన్నవి కానీ ప్రపంచం లోపల ఉన్న 300 దేశాలలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న కొండలన్నీ కూడా, అది మాత్రమే కాకుండా టర్కీ దేశంలో ఉన్న అరారాతు కొండ కూడా మొత్తం మునిగిపోయి జలమయమైపోయింది. భూమి మొత్తం కూడా నీళ్లతో నిండిపోయింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆకాశానికి, భూమికి, ఏమని? వర్షంతో మొత్తం నింపేయమని. అలాగే ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా ప్రకృతి దేవుని యొక్క మాటను విని ఆకాశము వర్షం కుమ్మరించింది. భూమి యొక్క అగాధ తూములు విప్పబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షం కుమ్మరింపగా మొత్తం ప్రపంచంలో ఉన్న కొండలన్నీ కూడా మునిగిపోయాయి.
మరి ఆదాము నుంచి వచ్చిన సంతతంతా కూడా టోటల్గా సర్వనాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బ్రతికి ఉన్నది ఒకే ఒక కుటుంబము, నోవహు కుటుంబము. నోవహు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని అడుగుజాడలలో నడిచిన వాడు, దేవుని యొక్క ప్రవక్త. ఆ దేవుని యొక్క ప్రవక్తకు దేవుడు 40 రాత్రింబగళ్ళు వర్షం వస్తుంది, భూమి మొత్తం నీళ్ళతో సర్వనాశనం అవుతుంది, నీవే ఒక్కనివే నువ్వు నిజాయితీ పరునిగా, నిందారహితుడిగా, ఒక ప్రత్యేకమైన వాడిగా, నా మాటల ప్రకారంగా నువ్వు జీవించేవాడిగా, భయభక్తులు కలిగి జీవించేవాడిగా, నాయందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నావు గనుక నేను నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చుకున్నాడు. నెరవేర్చుకోవడం ద్వారా ప్రపంచం లోపల ఉన్న మానవ జాతి అంతా నశించిపోయినా కానీ ఒక నోవహు యొక్క 3 కుమారులు, 3 కుమార్తెలు, 3 కోడళ్ళు, ఒక భార్య, మొత్తం పేరు మీద వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్టయితే ఉంటే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసి వారి మీద ఉన్న బాధ్యతను చిరసావహించి ప్రవక్తలు దేవుని యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించి వాటి ప్రకారంగా జీవించినట్టయితే ఉంటే ప్రవక్తలను దేవుడు గొప్ప చేసి వాళ్ళని ఇంకా ఎంతో హెచ్చించి వారిని గొప్ప చేస్తాడు అనే ఒక విషయాన్ని మనకి నోవహు ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటన చేశాడు నోవహు గారు. అది మాత్రమే కాకుండా నోవహు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు తన యొక్క కుటుంబ రక్షణ కొరకు. నీతికి వారసుడయ్యాడు. ఈ లోకంలో ఉన్న ఈ మన గురించి కూడా సాక్ష్యం పలుకుతాడు రెండవ రాకడ క్రీస్తులో వచ్చినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఇస్సాకు గురించి కూడా ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, నా సేవకుడైన నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నా సేవకుడైన అబ్రహామును బట్టి నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకుతోని మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఏం చేశాడంటే బావులు తవ్వించాడు, బావులలో నీళ్లు పడ్డాయి. దేవుడు ఆశీర్వదించుతున్నాడు ఇస్సాకును. ఆ విషయం తెలుసుకున్న ఫిలిష్తీయుల యొక్క రాజు అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఇస్సాకు వద్దకు వచ్చి, మీతో సమాధాన పడతాం, అగ్రిమెంట్ రాసుకుంటాం, నిబంధన చేస్తాం నీతోని. ఎందుకు అని అంటే దేవుడు నీ అందున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నెరవేరుతా ఉన్నది, మేము చేసే పనులు నెరవేరట్లేదు. భూమి మంచిగా పండుతూ ఉంది, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా పండుతూ ఉంది. ఎక్కడ చూసినా, నువ్వు ఎక్కడ తవ్వినా అక్కడ నీళ్లు పడుతున్నాయి. మేము తవ్వితే నీళ్లు పడట్లేదు. మాకు అభివృద్ధి లేదు, నీకు అభివృద్ధి ఉంది. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక, నువ్వు దేవుని ప్రవక్తవు కనుక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక మేము కూడా మిమ్మల్ని మీతో సమాధాన పడతాం, మీకు రాజీ పడతాం. మీకు ఇంతకాలం మేము శత్రువులుగా ఉన్నాం, ఇప్పుడు మీ శత్రుత్వాన్ని వదిలిపెట్టుకొని మీతోని సమాధానం పరచుకోవడానికి, అగ్రిమెంట్ చేసుకోవడానికి, నిబంధన చేసుకోవడానికి మా దేశం నుంచి మేము వచ్చాం. మాతోని మీరు కలవండి, మాకు సహకరించండి, దేవుని యొక్క కృపకు మమ్మల్ని కూడా పాత్రులుగా చేయండి అని ఆ యొక్క ఇస్సాకుతోని ఆ యొక్క సిరియా రాజు అబీమెలెకు సమాధానపడి, వారింట్లో భోజనం చేసి సమాధానపడి వెళ్ళిపోయినట్టుగా, ఆ వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి ప్రార్థన చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అంటే మన శత్రువుల గురించి కూడా ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, వారికి మన ఆ ప్రవక్తలకు వచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో వారు గుర్తెరగాలి. అనిలు కూడా అనేక విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ విధంగానే ఇతరుల గురించి ప్రార్థన చేశాడు. వారు ఎన్ని బావులు తవ్వించినా, ఇస్సాకు ఎన్ని బావులు తవ్వించినా ఆ బావులన్నీ కూడా ఫిలిష్తీయులు గూడిపేస్తున్నారు కనుక వారితో గొడవ పెట్టకుండా ఇంకా కొంచెం ముందుకెళ్ళి వేరే స్థలంలో కూడా బావులు తవ్వించి పంటలు పండిస్తున్నాడు. దేవుడు ఆయనను దీవిస్తున్నాడు. అయినా మళ్ళీ వచ్చి ఆ బావులను కూడా గుడిపేస్తున్నారు. అందుకని వారి యొక్క శత్రువులను వారిని హింసించకుండా, వారిని బాధించకుండా, వారితో గొడవ పెట్టుకోకుండా, వారికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా వారి నుంచి చాలా దూరం వెళ్ళి
వారికి కనబడని ప్రాంతంలో బావులు తవ్వుకుంటే నీళ్లు పడుతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఈయనకు దేవుడు తోడుగా ఉన్నాడని వారే దిగొచ్చిర్రు. శత్రువులు దిగొచ్చి తన పాదముల మీద పడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డల శత్రువులను మిత్రులుగా చేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అన్నాడు. దేవునికి మనసిస్తే అది మాత్రమే కాకుండా మరి ఒక వచనం నేర్చుకుందాం. నిర్గమకాండం 4:23 వచనము. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. నన్ను ప్రేమించినట్లు అతన్ని పోనిమ్ము అని యెహోవా చెప్పాడు అని ఫరోతో చెప్పాలి అని దేవుడు ఒక మోషేను తన ప్రజలైన తన యొక్క జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు పిలుచుకున్న యాకోబు సంతతి 12 గోత్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారి కఠినమైన దాసత్వంలో ఉన్నారు. 20 లక్షల జనాంగము కఠినమైన దాసత్వంలో ఉన్నారు. వారిని దోపిడీ చేస్తున్నారు ఐగుప్తీయులు. ఒక్క పూట ఆహారం పెట్టి మిగతా సమయం అంతా పడుకోబెడుతున్నారు ఉపవాసంతో. వారి ఎముకలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. వారి జీవితాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. స్వేచ్ఛ సమానత్వాలు లేవు. ఎప్పుడు చూసినా ఏడుపు దుఃఖం, వేదన, హింస, కరువు, ఉపద్రవాలు ఏర్పడుతున్నాయి ఇజ్రాయేలీలకు. వారు ఏడ్చుకుంటూ పరలోకములో ఉన్న ఆకాశానికి భూమికి దేవుడైన యెహోవాకు వారు నమస్కారం చేసి వారు పశ్చాత్తాపపడి దేవునికి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క మూలుగు దేవునికి వినపడింది కనుక మోషేను నాయకునిగా నిలబెట్టి ఆ యొక్క మోషేను తన ఆహారాన్ని నాయకులుగా నిలబెట్టి వారిద్దరిని ఫరో అనే ఒక చక్రవర్తి, ఐగుప్తు దేశ ఫరో చక్రవర్తి దగ్గరికి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితము పంపించినప్పుడు ఆ యొక్క ఫరో చక్రవర్తి కఠినంగా వ్యవహరించాడు కనుక ఆయన మీద దేవుడు తీర్పు తీర్చి దేవుని యొక్క కీర్తిని ప్రపంచానికి తెలియజేసుకున్నాడు. 10 గొప్ప అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసి తెగులను రప్పించి ఆ యొక్క ఫరో మీద, వాని యొక్క దేవతల మీద, ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క దేవతల మీద దేవుడు తీర్పు తెచ్చాడు. దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలకు ఫరో ద్వారా తెలియజేసుకున్నాడు. దేవుడు మహిమపరచబడ్డాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతకాలము మాకు దేవుళ్ళున్నారని దేవుళ్ళ మీద మనసు పెట్టుకొని నిజమైన దేవుణ్ణి మర్చిపోయి, నిజమైన దేవుణ్ణి లెక్క చేయకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా ఆ యొక్క దేవుడు కాని దేవతలకు, ఈ లోకంలో సృష్టించబడిన ఆ యొక్క విగ్రహాలకు మాత్రమే మొక్కడం ద్వారా వారికి శాపం వచ్చింది. దేవుడు కీర్తి తెచ్చుకున్నాడు వారి ద్వారా. ఆ యొక్క తెగులను తెప్పించి నిజమైన దేవుడు యెహోవాయే అని వారు గుర్తెరిగినరు. కానీ ఆ యొక్క ఇజ్రాయేల్ను మాత్రం ఆ యొక్క శిక్షల ద్వారా, ఆ తెగుల ద్వారా ఇజ్రాయేల్ను మాత్రం, దేవుని పిల్లలైన ఇజ్రాయేల్ వాగ్దానం చేయబడిన, అబ్రహాంతో వాగ్దానం చేయబడిన ఆ యొక్క యాకోబు సంతతి ఏదైతే ఉందో అభివృద్ధి పదంలోనికి రావడానికి ఆ బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించి గద్దరెక్కల మీద నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరాలు వారు అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి వారికి మన్నను కురిపించి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు ఇజ్రాయేలును రప్పించి వారిని సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు కూడా ఒక అవకాశం ఉన్నది. క్రీస్తును నమ్మి విశ్వసించి మన జీవితంలో క్రీస్తును వెంబడించిన వారమైతే దేవుని పిల్లలుగా దేవుని యొక్క రాజ్యమైన నిత్యరాజ్యంలో మనకు కూడా అవకాశం ఉండే అవకాశం దేవుడు మనకు కూడా దయచేస్తున్నాడు. అందుకని ఎవడు నా తండ్రి చేత ఆకర్షించబడతాడో వాడే నా యొద్దకు వచ్చును, కానీ వేరే వాడు నా యొద్దకు రాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది వ్యతిరేకమైన శక్తులు, మత ఛాందసవాదులు, మత భ్రష్టులు అనేక మంది క్రైస్తవ మీద ఎదురు దాడి చేసి క్రైస్తవ పాస్టర్లను, క్రైస్తవ సేవకులను హంతకులందరూ వచ్చి నాశనం చేసి చంపుతున్నారు. రక్తపు టేర్లు ప్రవహిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి శ్రమ. వారి గురించి కూడా మనం ప్రార్థన చేసి వారు కూడా మారేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం ఈ సాకులాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనకారుడు రాశాడు 19వ అధ్యాయం 8వ వచనము. ఏమని అంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి, యెహోవా యందు భయం పవిత్రమైనది, ఆయన న్యాయ విధులు సత్యములైనవి.
అవి బంగారం కంటే కోరదైనవి, జుంటి తేనె దారల కంటే మధురం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మధురమైనవి అని విషయాలను కీర్తనకారుడు 19వ అధ్యాయం 8-10 వచనాలలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశాలు ప్రవక్తలు తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఆ ప్రవక్తలు తెలియజేసిన ఆ మాటల ప్రకారంగా మనం జీవించినట్టయితే దేవునికి కృపకు పాత్రలమవుతాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక ఆ ప్రేమ మనలో ఉన్నట్టయితే, దేవుని యొక్క దయ, కరుణ, రసాలు మన లోపల కూడా ఉన్నట్టయితే మనం కూడా దేవునితో సత్సంబంధం కలిగి జీవించిన మరం అవుతాం. దేవుని కృపకు పాత్రలమవుతాం. దేవుని యొక్క ఉపదేశాలను మనం అంగీకరించాలి. మన జీవితంలో దేవుని యొక్క ఉపదేశాలు నిర్దోషమైనవి, పాపము లేనివి, అపవిత్రత లేనివి, నిర్దోషమైనవి, సత్యమైనవి. వాటి యందు, దేవుని యొక్క మాటల యందు మనం భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి భయం ఉంటే మనము చెడు పనులు చేయకుండా, శరీరానుసారంగా జీవించకుండా, ఈ లోకానుసారంగా జీవించకుండా, సమస్తానికి మన జీవితానికి దేవుడే ఆధారభూతుడని, మన దేహాన్ని దేవుడు ఆలయంగా చేసుకుంటున్నాడు గనుక మన దేహంలో దేవుణ్ణి మనం ఉంచుకున్నట్టయితే, ప్రతిష్ఠించుకున్నట్టయితే అపవిత్రతకు, ఈ యొక్క పాపపు క్రియలకు మనం దూరంగా ఉండి పవిత్రతకు, పరిశుద్ధతకు, దేవుని యొక్క ప్రేమకు మనము అవకాశం ఇచ్చినట్టయితే దేవుని కృపలో మనం వర్ధిల్లి మన నిజ జీవితం లోపల మనం క్రీస్తు వలె ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిత్యరాజ్యంలోకి పోవడానికి చాలా దోహదపడుతుంది. అనేక విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. దేవుని యొక్క న్యాయ విధములు సత్యములైనవి. లోకంలో అసత్యం ఉన్నది. అబద్ధములాడే శక్తులు చాలామంది అబద్ధములాడుతున్నారు. నిజాన్ని దాచిపెడుతున్నారు. సత్య సంబంధమైన క్రియలు చేయట్లేదు. అసత్యమైన వాటి అందే నమ్మకం ఉంచుతున్నారు. విగ్రహములకు మొక్కుచున్నారు. సృష్టిని సృష్టించిన దేవుని పక్కకు పెట్టి సృష్టను పూజించి దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతున్నారు. అలాంటి పరిస్థితి చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఉపదేశము ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు గనక ప్రవక్తలు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చేవారిగా ఉండాలని అనేకమైన విషయాలు, అనేకమైన వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. లేవియ కాండం 20వ అధ్యాయం 6వ వచనంలో సినాయి కొండ మీద ఇజ్రాయేళ్ల కొరకు మోషే ద్వారా దేవదూత యెహోవా ఆజ్ఞలు ఇచ్చాడు అని అంటా ఉన్నాడు. ఇక్కడ సినాయి కొండ మీద మోషేకు దేవుని యొక్క దూత 2 పలకలు కలిగిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని 10 ఆజ్ఞలు అని అంటే, దేవునికి సంబంధించిన ఆజ్ఞలు 4, మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు 6. దేవునికి సంబంధించిన ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయనను తప్ప వేరొక దేవుణ్ణి మొక్కకూడదు, నమస్కరింపకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు, నమస్కారం చేయకూడదు, కానీ ఆరాధన చేయకూడదు. కానీ ఈ రోజులలో నిజమైన దేవుడైన యెహోవాను పక్కకు పెట్టి, సర్వ సృష్టికర్త అయిన యెహోవాను పక్కకు పెట్టి యేసుక్రీస్తు ప్రభువును మొక్కుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పాపం. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకు ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుడని మొక్కుచున్నారో, వారందరి మీదకి ఒక తెగులు రప్పిస్తాడు. వారందరినీ కూడా నిత్య రాజ్యంలో, నిత్య నరకంలోనికి పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక విషయం ఏమంటాడంటే, ప్రభువా ప్రభు అనేవాడు పరలోకానికి చేరడు. కానీ ప్రభు ఏమైతే చెప్పాడో దాని ప్రకారంగా ఎవడైతే నివసిస్తాడో, జీవిస్తాడో, ఆ మాటల ప్రకారంగా ఎవడైతే బ్రతుకుతాడో వానికి నిత్య జీవం ఉంటుందని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోని ఆరాధించాలని దేవుని యేసుక్రీస్తు ఆరాధిస్తే, మన ప్రజలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది దుర్బోధకులు, వాళ్ళు 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 8, 6, 2, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్లు, నానా రకాల ట్రైనింగ్లు చేసుకొని బుద్ధిహీనత తెచ్చుకొని అజ్ఞాన దశలో యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని నమ్మక దేవుడని నమ్మి
యేసుక్రీస్తుకే ఆరాధన చేసి, యేసుక్రీస్తుకే స్తుతి మహిమ తెలియజేసి దేవునిని అవమానపరుస్తున్నారు. దేవుణ్ణి తక్కువ చేస్తూ ఉన్నారు. దేవునికి రావాల్సిన మహిమ దేవుని చేత సృష్టించబడిన యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తున్నారు. శాపం, నరకం వారికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? దేవునిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని, తన కుమారుడైన తన ప్రవక్త అయిన దేవుని యొక్క ప్రియుడైన యేసుక్రీస్తు ద్వారా సర్వమానవాళికి, సమరయ స్త్రీకి చెప్పే మాటలు మనకు కూడా ఈ రోజున తెలియజేస్తా ఉన్నాడు. విన్నవాడు రక్షించబడతాడు, చెవులు కలిగిన వాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి చెవులు లేకుండా అయిపోయాయి, మనసు లేకుండా అయిపోయింది, హృదయం లేకుండా అయిపోయింది, కిలో 350 గ్రాముల మెదడు లేకుండా అయిపోయింది. దేవుణ్ణి కాదని సృష్టించబడిన యేసుక్రీస్తు ప్రభుకు నమస్కారం, సృష్టించబడిన యేసుకు ఆరాధన, సృష్టించబడిన యేసుకు స్తుతి ఆరాధన, ఆయనకు ఘనత మహిమ చెల్లిస్తున్నారు. శాపగ్రస్తులవుతారు. దేవునికే మహిమ చెల్లాలి, దేవునికే స్తుతి యాగం చేయాలి, దేవునికే ఆరాధన చేయాలి, దేవునినే మహిమపరచాలి, దేవుని కీర్తి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే మనలను క్రీస్తు కంటే ముందుగా ఈ భూమి మీద పుట్టించాడు. మనం పాపం చేసి దూరం కావడం ద్వారా తన ప్రియుడు అంటే యేసుక్రీస్తును పుట్టించి ఆయన మీద సర్వమానవాళి పాపములు ఆయన మీద మోపి, ఆయనను పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభును శాపంగా చేసి సర్వమానవాళి పాపములు ఆయన మీద మోపి ఆయనను సిలువ వేసేటట్టుగా దేవుడు చేశాడు. సర్వమానవాళి పాపములు యేసుక్రీస్తు ద్వారా దేవుడు క్షమించి తనకు పిల్లలుగా ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని కుమారుడని, ఎవరైతే దేవుడు మన పాపముల నిమిత్తం ఒక పరిశుద్ధుని మీద మన పాపములు మోపాడని, ఆయన ద్వారా మనల్ని రక్షిస్తున్నాడని ఎవరైతే గ్రహించి విశ్వసించి తన హృదయంలో ఒప్పుకుంటారో వారిని దేవుని పిల్లలుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏమని? దేవుని యందు ఎవడైతే భయభక్తులు కలిగి జీవిస్తాడో, దేవుని చేత ఎవడైతే ఆకర్షించబడతాడో వాడిని నా యొద్దకు దేవుడు పంపిస్తాడు. వాడు నావాడైతాడు, నేను మేపే గొర్రె అవుతాడు. గొర్రె అనగానే గొర్రె అని కాదు, కానీ గొర్రె లాంటి తగ్గించు గుణము, సాత్వికం కలిగిన గుణము, నిర్దోషమైన గుణము, నిష్కలంకమైన గుణము, తగ్గించే గుణము, ఓర్పు కలిగిన గుణము, తన్ను తాను తగ్గించుకునే గుణము, యజమానునికి లొంగి ఉండే గుణము. ఒక దుర్మార్గుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే క్రైస్తవులను గొర్రెలు అని మాట్లాడుతున్నాడు. ఆ దాస్ అనే ఒక పిచ్చివాడు, వానికి పిచ్చి లేసి లోకంలో ఎర్రివాని వారిగా తిరుగుతున్నాడు. వాడు ప్రతి గుళ్ళమ్మడ తిరిగి క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉన్నాడు, క్రైస్తవులను హేళన చేస్తూ ఉన్నాడు, క్రైస్తవులను అవమానపరుస్తున్నాడు. గొర్రెలు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగాన్ని, ఆయన త్యాగాన్ని అవమానపరుస్తున్నాడు. ఆ దరిద్రుడు వాడు మాట్లాడే ప్రతి మాట, ఆ మాటను బట్టి దేవుడు ఖచ్చితంగా వానికి శిక్ష విస్తాడు. ఎందుకనంటే తన పిల్లలను ఏమన్నంటే దేవుడు సెలవిస్తున్నాడు కదా, నిన్నేమైనా అంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువంటి వాడిని దేవుడు సెలవిస్తున్నాడు యెషయా గ్రంథంలో. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు వంటివాడగును అని దేవుడు సెలవిస్తున్నాడు. తాను చేసిన క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనము వాడు మారి కూడా వాడు క్రీస్తు యొక్క సహోదరుడు కావాలని, దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క పిల్లవాడు కావాలని మనం కూడా వాడి గురించి ప్రార్థన చేద్దాం. నశించే ఆత్మ ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. వాడిని మార్పు కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. వాడు కూడా రాబోయే కాలంలో క్రైస్తవంలోకి వచ్చి వాడు కూడా వక్తగా మారునుగాక అని నేను వాడిని దీవిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంటి నుండి కీడు తొలగిపోదు అంటున్నాడు గనుక మనం ఎంత మేలు చేసినా వాడు కీడే చేస్తున్నాడు గనుక ఖచ్చితంగా తగిన కాలమందు దేవుడు ఆ యొక్క సౌలును ఏ విధంగానైతే ఆ యొక్క దేవుని యొక్క మహిమను ఆ యొక్క మేఘస్తంభంలో చూపెట్టి మార్చుకొని ఆ యొక్క అన్యజనుల కొరకు ఏ విధంగానైతే అపోస్తులుడుగా ఏర్పాటు చేసుకున్నారో, ఈనాడు భారతదేశంలో ఎవరైతే క్రీస్తు మీద నిందలు మోపుతున్నారో, దేవుని కాదని ఆ సృష్టాన్ని పూజిస్తున్నారో, వారందరికీ కూడా వారి యొక్క హృదయాలు తెరవబడునుగా. కానీ మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఒక విషయము, లేవియా కాండము 20 అధ్యాయం 6వ వచనంలో, సినాయి కొండ మీద ఇజ్రాయేలీల కొరకు మోషే ద్వారా దేవదూత యెహోవా ఆజ్ఞలు ఇచ్చాడు. సినాయి అనే ఒక పర్వతం మీద దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించేటప్పుడు సినాయి కొండ మీద ఒక దేవదూత ద్వారా దేవుడు ఆ యొక్క మోషేకు 40 రాత్రింపగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మోషే గారికి దేవదూత ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించినట్టేది ఉంటే, ఈ ఆజ్ఞలన్నీ మీ జీవితం లోపల ఒక సంతృప్తికరమైన జీవితం జీవించినట్టేది ఉంటే, ఆజ్ఞలు శిరసావహించి మీరు జీవించినట్టేది ఉంటే, దేవుడు ఖచ్చితంగా మీకు తోడుగా ఉండి, మీరు వెళ్ళే ప్రతి చోట మీకు దేవుడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతాడు అనే విషయాన్ని ఆ యొక్క దేవదూత తెలియజేశాడు మోషే ద్వారా. అది మాత్రమే కాకుండా దానియేలు మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మేము నెరవేర్చలేదు కాబట్టి చెరలోనికి వెళ్ళామంటున్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి రప్పించి ఆ యొక్క ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి 10 తెగులు తెప్పించి కఠినమైన బానిసత్వం నుంచి వారందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క వారు పెట్టని కోటలను, వారు కట్టని ఇళ్లను, వారు తవ్వని బాయిలను, వారు వేయని రోడ్లను, వాళ్ళను పండించని పంటలను ఫ్రీగా దేవుడు ఆ యొక్క ఇజ్రాయేళ్లకు ఇస్తే, ఇజ్రాయేళ్లకు మరి ఒక విషయం ఏంటంటే, ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞలు తిరస్కరించి అవమానపరిచి దూరపరిచి దేవుణ్ణి కాదని విగ్రహారాధన చేయడం ద్వారా, ఇతర దేశస్తుల రాజులకు లొంగి ఉండడం ద్వారా, దేవుణ్ణి కాదని మనుషులకు నరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, అన్య దేవతలైన వారి యొక్క విగ్రహాలు తెచ్చుకొని మొక్కడం ద్వారా, సాష్టాంగ నమస్కారం చేయడం ద్వారా దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే వారిని చెరలోనికి పంపించారు. ఇతర దేశ రాజులకు వీరిని అప్పచెప్పేశాడు. వారు పోయి ఆ యొక్క బాబులోను దేశం లోపల ఆ యొక్క చెరలోనికి వెళ్ళిన ఆ ఇజ్రాయేలీల యొక్క చెర 70 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ యొక్క దానియేలు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా గారు రాసి ఉంచారు కదా, చెరలోనికి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ విడుదల చేస్తాడు దేవుడు అని ఒక ప్రవచనం ఉంది కనుక దానియేలు గారు ఆ ప్రవచనం ఎత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, మా పితరులందరూ కూడా మేమందరం కూడా త్రోవ తప్పి మీరిచ్చిన ఆజ్ఞలను అనుసరించకుండా విగ్రహారాధనకు మేము చేయడం ద్వారా మమ్ములను ఇతర దేశ రాజులకు అప్పగించావు. తండ్రి, సమయం అయిపోయింది, 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, మీరు కరుణించి మమ్మల్ని కాపాడండి. సొలొమోను చెప్పాడు కదా, నా ఆలయం వైపు చూసి మీరు ఎంత దూరము దాసులుగా అమ్మబడినా ఆ ప్రదేశం లోపల ఆ యొక్క సొలొమోను మందిరం వైపు నీ కనులెత్తి చూసి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు జవాబిస్తాడని ఆ యొక్క సొలొమోను రాజు చెప్పాడు కదా. ప్రభా మమ్మల్ని కనికరించి వారందరి తరపున మేమందరం పాపం చేసినాం, మా పాపం క్షమించమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చింది. దేవుని యొక్క దూత వచ్చి ఆ దూత ఆ యొక్క దానియేలు గారితో మాట్లాడుతూ ఉన్నది. నీవు దేవునికి ప్రియుడవు, గొప్ప ప్రియుడవు, దేవునికి ఇష్టమైన వాడవు కనుక దేవుడు నన్ను పంపించాడు అని దేవుడు ఆ యొక్క ఒక దూతను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఆయన చేసిన ప్రార్థన దేవునికి చేరింది. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు వారందరినీ కూడా విడిపించడానికి ఒక రాజును ఏర్పాటు చేసి వారికి స్వతంత్రం ఇచ్చాడు. ఆ చెరల నుంచి విడుదల కలిగజేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత దేవుడు
తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడో మనం చూసాం కదా. దేవుని యొక్క ఆజ్ఞలు చాలా గొప్పవి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నీతి న్యాయాలు, దేవుడు చేసిన నిబంధన ఏదైతే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా ఏదైనా లోటుపాట్లు ఉన్నట్టేది ఉంటే, ఒకవేళ వాటిని అనుసరించినట్టేది ఉంటే, దేవుని యొక్క ఉగ్రత ప్రవక్తలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఆ సమయాన ఏమైతే దేవుడు తెలియజేశాడో ఆయా సందర్భాలలో, ఆయా కాలములలో ఆ విధంగా జరిగిపోతూ ఉంటాయి. మంచి అయినా, చెడైనా, మేలైనా, లేకుంటే కీడైనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభు అనే ఒక ప్రవక్త గురించి, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని యొక్క కుమారుని గురించి, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని యొక్క ప్రియుని గురించి, యేసుక్రీస్తు అనే ఒక ప్రధాన యాజకుని గురించి ఒక మాటను మనం నేర్చుకుందాం. యోహాను 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు నెరవేరుస్తూ నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనే యెడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నా తండ్రి చేత ఎవడైతే ఆకర్షించబడతాడో వాడు నా యొద్దకు వస్తాడు, నేను అంతిమ దినాన వాడిని లేపుతాను అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను, నా తండ్రి చెప్పమన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నాను, నా తండ్రి సన్నిధి నుంచి ఏమైతే వెలువడుతున్నాయో ఆ మాటలు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. ఇవి నా సొంతమైనవి కావు, ఇది నా సొంత శక్తి కాదు, నా గొప్పతనం కాదు, ఇది దేవుని యొక్క గొప్పతనము. దేవుడు చెప్పమన్న మాటలే చెప్తున్నాను కనుక దేవుని యొక్క మాటల ప్రకారంగా నేను జీవిస్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధతలో జీవిస్తున్నాను. దేవుని యొక్క గుణగణాలు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ గుణగణాల ప్రకారంగా నేను కూడా అలవర్చుకొని వాటి ప్రకారంగా నేను జీవిస్తున్నాను. నా మాటలు ఏమైతే ఉన్నాయో నా మాటలు నావి కావు, కానీ దేవుని యొక్క మాటలు నేను అనుభవించి, నేను వాటికి లోబడి, నేను తగ్గించుకొని సాత్వికత గలవాన్నాయి, దేవునికి నేను విధేయున్నాయి, దేవుని యొక్క మాటలు నేను నేర్చుకొని వాటి ప్రకారంగా నేను జీవిస్తూ నా మాటలను నేను అనుభవపూర్వకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవేళ వినినట్టయితే నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉందురు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మీలో ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా దేవునికి పిల్లలుగా మీరు ఏర్పరచబడతారు. దేవుని యందు నేనును, నా యందు మీరు ఉండి ఎల్లకాలము దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడిగా ఎవడైతే అంగీకరిస్తాడో, యేసుక్రీస్తు ప్రభును నిత్య జీవానికి హక్కుదారుడిగా, అధిపతిగా దేవుడు నియమించాడు అని ఎవడైతే విశ్వసిస్తాడో, యేసుక్రీస్తు ప్రభును సర్వమానవాళి కొరకు, రక్షణ కొరకు ఆయనను అధిపతిగా, నాయకునిగా ఎవరైతే దేవుడు నియమించాడో ఆ దేవుడే నియమించాడని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు దేవుని యొక్క రాజ్యానికి, నిత్య జీవానికి, నిత్యమైన పరలోక రాజ్యానికి అర్హులు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని మాటలు దేవుని యొక్క మాటలను నేర్చుకున్నాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క నిబంధనలన్నీ కూడా దేవుడు తెలియజేయాల్సిన ప్రతి ఒక్క మాట కూడా ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియజేస్తాడు, ప్రవక్తల ద్వారా అధికారులకు తెలియజేస్తాడు, ప్రవక్తల ద్వారా రాజులకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎవరైతే ప్రవక్తలు తెలియజేసిన ఆ మాటలన్నీ కూడా దేవుని యొక్క మాటలు, ఆ మాటల ప్రకారంగా జీవించినట్టయితే దేవుని యొక్క కరుణా కటాక్షములు కిరీటంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప మాటలు మీరు మీరందరు ధన్యులు. దేవుని యొక్క కృప మీరందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ వాక్యం విన్న మీరందరూ ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తండ్రి, నీ చెప్పమన్న ప్రతి ఒక్క మాటను తెలియజేశాను. నీ బిడ్డలు విన్నారు. మా మాటల ప్రకారంగా జీవించి నీ కృపను పాత్రలు అయ్యేటట్టుగా చేయమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
తల వంచిన ప్రతి కుమారుని మీదను కుమార్తె మీదను నా మీదను నా కుటుంబం మీదను సర్వ ప్రపంచంలో ఉన్న సర్వ క్రైస్తవులందరి మీదను ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.